షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 4 వరకు ఉన్న వాక్య భాగం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యేసుక్రీస్తు ప్రభు మరణము జయించి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు 11 మార్లు ప్రత్యక్షమవుతూ ఆయన పునరుత్థానం తర్వాత 40 దినములు వారితో ఉంటూ అనేక విషయాలు ప్రబోధించాడు. యేసు ప్రభు యొక్క ప్రభావాన్ని ఎవరు కూడా ఆపలేకపోయారు. రోమ ప్రభుత్వం ప్రయత్నించినది, శాస్త్రులు పరిసయ్యులు ఆయన యొక్క ప్రభావం తగ్గించడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ది మోటలిటీ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ప్రతి వ్యక్తి మీద, ప్రతి సమాజం మీద ప్రభు యొక్క ప్రభావాన్ని తగ్గించేంత ప్రయత్నం చేశారు, కానీ అన్న ప్రభావం అనేది అజరామమైనది. ఎవరు కూడా ప్రభు యొక్క ప్రభావాన్ని తగ్గించలేకపోయారు. Its effect is on the world, on each individual. ప్రపంచం మీద, ప్రతి వ్యక్తి మీద ఆయన ప్రభావం ఉన్నది. యేసు చనిపోయిన లేచిన తర్వాత శిష్యులు పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని పేతురు ప్రసంగించగా 3,000 మంది, అంటే పేతురు ప్రసంగాన్ని చూసి విని రక్షించబడడం కాదు, కానీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క జీవితం యొక్క విధానం ప్రతి ఒక్కరి చెరగని ముద్ర వేసింది, వేస్తూనే ఉన్నది. రాబోయే తరాలకు ప్రభు ఆలస్యమైతే కూడా ఇన్ఫ్లుయెన్స్ మెనీ పీపుల్, అనేకులు కూడా ప్రభావితం చేయనున్నది ప్రభు యొక్క జీవిత విధానం. సువార్తలో ప్రభు యొక్క బర్త్, ఆయన చేసిన కార్యాలు, శిలువ కార్యము, చనిపోతే లేచి, ఇవన్నీ లిఖించబడి ఉన్నాయి. కానీ అపోస్తల కార్యములలో లూకా సువార్తికుడు సేస్ యేసు యొక్క జీవితం కొనసాగించబడుతున్నది. లైఫ్ ఇస్ గో ఆన్. ఆయన జీవితం అనేది కొనసాగించబడుతున్నది. మోటల్ ఆఫ్ ఫేమ్, ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలను ఎవరు కూడా ఆపలేకపోయారు. దశ దిశలా ప్రభు కీర్తి అనే బూదిగంతా కూడా వ్యాపించినది. They wanted to curtail his fame but could not succeed. ప్రభు యొక్క ఆయన యొక్క ప్రభావాన్ని తగ్గించలేకపోయారు, ఆయన కీర్తి ప్రతిష్ట తగ్గించలేకపోయారు. ఎందుకనగా ఆయన పునరుత్థానం కాబట్టి దేవుడు కుమారుడుగా నిరూపించబడ్డాడు. అని నామకుడు పరిణామముగా యేసయ్య నామం దేవుడు ఉంచాడు. ఎందుకంటే శ్రమను పొందినంతగా తగ్గించుకొని విధేయత చూపించినందుకు, ఆ విధేయతకు బహుమానముగా ప్రాణం పెట్టాడు. కాబట్టి ప్రభు యొక్క కీర్తి అనేది దశ దిశలా వ్యాపించినది. అని చావు లేదు, ప్రభు యొక్క ప్రభావం చావు లేదు, మరణం లేదు. ప్రభు యొక్క కీర్తి ప్రతిష్టలకు మరణం లేదు, అజరామమైన కీర్తి. ఆ ప్రభు జీవితం అనేది ఈనాడు కూడా అనేకులు కూడా ప్రభావితం చేస్తూనే ఉన్నది. ది ఇమ్మోర్టల్ ఇస్ ప్రెజెన్స్, ఆయన సన్నిధి శాశ్వతమైనది. నాట్ ఫర్ ఎ పీరియడ్, నాట్ ఫర్ ఏజ్, బట్ ఆఫ్ ఆల్ ఏజెస్. అన్ని యుగాలకు కూడా ఆయన యొక్క సన్నిధి ఉన్నది. కృపాయుగములో ఉన్నాం, ధర్మశాస్త్ర యుగములో ఆయన సన్నిధి ఉండింది, నిష్కల్మష యుగములో ఆయన సన్నిధి ఉండింది, మన సాక్షి యుగములో ఆయన సన్నిధి ఉండింది, ధర్మశాస్త్ర యుగములో ఆయన సన్నిధి ఉండింది. ఇప్పుడు కృపాయుగముల సన్నిధి కొనసాగించబడుతున్నది. ది మోట్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. భౌతికంగా ప్రభు తన శిష్యులతో
3.5 years ఉన్నాడు, కానీ ఆయన యొక్క సన్నిధి అనేది నిత్యము కొనసాగించబడుతూనే ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఈ 3 సత్యాలు జ్ఞాపకం చేసుకుందాం. యేసుప్రభువును చంపేశామనుకున్నారు, ఆయన కథ ముగిసిందనుకున్నారు. సైతాను యేసు యొక్క కథ ముగిసిందనుకున్నాడు. దిర్ ఇస్ నో ఎండ్. నన్ కెన్ ఎండ్ ఆర్ కర్టైల్ స్టాప్ హిస్ నేమ్ అండ్ ఫేమ్, హిస్ ప్రెజెన్స్. ఎవరికి ఆపలేరండి, ఏ శక్తి ఆపలేదు. ది ఇమ్మోర్టల్ ఆఫ్ హిస్ ఇన్ఫ్లుయెన్స్, ఇమ్మోర్టాలిటీ ఆఫ్ హిస్ ఫేమ్ అండ్ హిస్ ప్రెజెన్స్ ఇస్ అమాంగ్స్ట్ us. మన మధ్య ఉన్నది కాబట్టి ఆయన చేత ప్రభావితపడిన మనము ఆయన కీర్తిని ప్రతిష్టను దశ దిశలా చాటుతూ మనం ఆయన సన్నిధి మనతో ఉన్నది గ్రహించి మనం ఈ లోకంలో ఆయన సన్నిధితో ముందుకు సాగిపోవాలి. నన్ను మోసే ప్రార్థన చేశాడు, నీ సన్నిధి రానట్లయితే నన్ను తోడుకొని పోకము. శాశ్వతమైనది అజరామ ఆయనకు సన్నిధి కాబట్టి మనతో ఉన్నది, మన బిడ్డలతో ఉన్న రాబోయే తరాలకు కూడా ఆయన సన్నిధి కొనసాగించబడుతూనే ఉన్నది. నన్ కెన్ సపరేట్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఎవరు కూడా ఏ శక్తి ఆపలేదు. కాబట్టి ధైర్యంతో ప్రభు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అంటూ ఆయన కీర్తిని దశ దిశలో మనం వ్యాపింప చేయాలి. ప్రభును ప్రసిద్ధి చేయాలి. మేక్స్ నేమ్ గ్రేట్. గాడ్ హస్ బ్లెస్డ్ యూ అన్నాడు. ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్ అబ్రహాముతో. గాడ్ హస్ మేడ్ యువర్ నేమ్ గ్రేట్. నేను గొప్ప చేశాడు ఆయన. ఆయన గొప్ప చేసే బాధ్యత మన మీద ఉన్నది. 34 కీర్తనలు, లెట్ us exalt the name of the Lord together అంటాడు. మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. యేసే నామాన్ని, ఎవరిది కాదండి, యేసేను గొప్ప చేసే వారముగా ఉండడానికి తీర్మానం చేసుకుందాం. I will exalt the name of the Lord. My life is influenced by God. That's why I have decided to make his name great among the people on this earth, on this planet. అండ్ ఒక తీర్మానం చేసుకొని అంత ముందు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని సంపూర్ణంగా దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత యేసయ్య వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. మీ వాక్యం సత్యం జ్ఞాపకం చేసుకున్న ప్రభావం, మీ జీవితం యొక్క ప్రభావం, మీకు పేరు ప్రతిష్ఠిత, మీ సన్నిధి ప్రభావ అది శాశ్వతమైనది. శాశ్వతమైన కాదు సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఎవరికి ఆపలేకపోయారు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. మీ జీవితాన్ని ఎంత ప్రభావితం చేసింది తండ్రి, మీకు స్తోత్రాలు. మిమ్మల్ని గొప్ప చేస్తూ ప్రభా మీ సన్నిధి ముందుకు సాగిపోతూ ఈ అంచెదిన ప్రభు అందరము తండ్రి నాయన మీ నామాన్ని మా జీవితాన్ని గొప్ప చేసే వారు కూడా కృపను దయచేసి జ్ఞాపన చేస్తూ ఘనమైన మీ నామం కొనియాడుకుంటూ మా ప్రభువు రక్షకుడు అని యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.